हरिः ओम् नमस्कारः। संस्कृतेन सम्भाषणं कुर्मः। आगच्छन्तु। सर्वेभ्यः స్వాగతం। సంస్కృతంలో మనము మాట్లాడడానికి కొన్ని పదాలను నేర్చుకుంటూ వస్తున్నాము. చిన్న చిన్న వాక్యాలు కూడా తయారు చేసుకుంటూ వస్తున్నాము. మళ్ళీ ఒకసారి వాటిని గుర్తు చేసుకుందాం. పరిచయములో మమ నామ భవతః నామ కిం భవత్యాః నామ కిం అని నేర్చుకున్నాం. మమ నామ దేవకి, భవతః నామ రామానందః, భవత్యాః నామ సునంద. ఈ విధంగా పరిచయం చేసుకున్నాము. ఆ తర్వాత వ్యక్తి పరిచయ, వస్తు పరిచయ అని చేసుకున్నాము. అందులో ప్రతి పదము ఒక లింగాన్ని కలిగి ఉంటుంది. ఏ భాషకైనా 3 లింగాలుంటాయి: పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అని. సంస్కృతంలో మనం పుంలింగ పదాలు ఎక్కువగా అహ 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 అని ఉంటాయి. అంతేకాకుండా కవిహి, మునిహి, అలా గురుహు, శంభుహు అలా కూడా ఉంటాయని తెలుసుకున్నాం. అలాగే స్త్రీలింగంలో కూడా ఆకారాంతాలు, ఈకారాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు లత, సీత, కమల, విమల, యశోద, అంబ అలా. ఈకారాంతాలైతే పార్వతి, గౌరీ, సరస్వతి ఈ విధంగా. వ్యక్తులకే కాకుండా సంస్కృతంలో లింగం అనేటటువంటిది పదార్థమును బట్టి కాకుండా పదమును బట్టి ఉంటుందని తెలుసు. పదమును పలుకుతున్నప్పుడు దాని లింగము తెలిసిపోతుంది. అది వస్తువే కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఏ పదమైనా సరే. ఉదాహరణకు చషకః అన్నప్పుడు అది పుంలింగమని, మాపికా అన్నప్పుడు స్త్రీలింగమని, కర్తరీ అన్నప్పుడు అది కూడా ఈకారాంత స్త్రీలింగమని, ఇలా మనము అనేకంగా వస్తువులను తెలుసుకున్నాము. నపుంసకలింగంలో కూడా పత్రం, ఫలం, పుష్పం, వ్యజనం ఇలాంటివి నపుంసకలింగంలో అంలతో ఉంటాయని తెలుసుకున్నాము. మరి ఇంకా కొన్ని పదాలు మనము చిన్నప్పుడు చదువుకునే ఉన్నాం కదా. మనకు మొదటి తరగతిలో ఉన్నప్పుడు శరీరం యొక్క భాగాల పేర్లు చెప్పేవారు కదా. ఏ మీడియంలోనైనా సరే మన పిల్లలు చిన్నప్పుడు అవే నేర్చుకుంటారు కదా. విద్యాలయంలో కానీ మన ఇంట్లో కూడా మనం ఏం చెప్తాము, మన పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటే శరీరములోని అంగముల పేర్లు చెప్తాము. ఎందుకు? మనం ఎక్కువగా వాడాల్సి వస్తుంది కదా వాటిని, అందుకని. అలాగే సంస్కృతంలో కూడా శరీరం యొక్క భాగాల పేర్లు తెలుసుకుందాం. సంస్కృత శరీర అంగాణాం నామాని ఏకం ఏకం వదామి సమ్యక్ శ్రుత్వా వదంతు. అస్తు. శిరః శిరః, కేశః ఏకమేవ కేశః, లలాటం లలాటం, నేత్రం నేత్రం, కర్ణః కర్ణః, కపోలః కపోలః, నాసికా నాసికా, ముఖం ముఖం, ఓష్ఠః ఓష్ఠః, దంతః దంతః, దంతపాలి దంతపాలి అంటే పళ్ళ వరుస. చిబుకం చిబుకం, కంఠః కంఠః, స్కంధః స్కందః స్కందః, భుజః భుజః, కూర్పరః కూర్పరః, మణిబంధః మణిబంధః రిస్ట్, హస్తః
హస్తః కరతలం కరతలం అరచేయి పామ్ కరపృష్ఠం కరపృష్ఠం వెనక భాగం కరతలం కరపృష్ఠం అంగుళి 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 అంగుళ్యః అంగుళ్యః పంచ అంగుళ్యః उत्तमम् इदानीम् एकैकस्याः नाम अस्ति विशेषनाम अस्ति तद् वदामि अंगुष्ठः अंगुष्ठः तर्जनी तर्जनी పాయింటర్ ఫింగర్ థంబ్ అంటారు కదా అదనమాట అంగుష్ఠః తర్జనీ మధ్యమా మధ్యమా मध्ये अस्ति अनामिका अनामिका कनिष्ठिका कनिष्ठिका एवम् अत्र पुनः वदामि अंगुष्ठः तर्जनी मध्यमा अनामिका कनिष्ठिका अनन्तरं नखः नखः अनन्तरम् उरः उरः चेस्ट् हृदयं हृदयं उदरं उदरं नाम पोट्ट स्टमक् नाभिः नाभिः नावेल् कटिः कटिः कटिभागं नडुमु भागमु कटिः अनन्तरम् ऊरुः ऊरुः अनन्तरं जानु जानु మోకాలు అంటే నీ దాని క్రింది భాగము జంఘా జంఘా అంటే పిక్క అంటాం కదా జంఘా తర్వాత యాంకిల్ ఉంటుంది కదా యాంకిల్ గుల్ఫహ గుల్ఫహ ఫ అనకూడదండి ఫ అనాలి ఓష్టయోహ అంటే పెదవులతో పలకాలి ఫ గుల్ఫహ అనంతరం పాదః పాదః పాదాంగుల్యః పాదాంగుల్యః అంటే కాలి వేళ్ళు హస్తాంగుల్యః అంటే చేతి వేళ్ళు పాదనఖాః అంటే కాలి గోళ్ళు హస్తనఖాః అంటే చేతి గోళ్ళు ఈ విధంగా మనము సామాన్యమైనటువంటి ఎక్కువగా వాడేటటువంటి పదాలను మనం నేర్చుకున్నాము శరీర అంగానాం నామాని అని గుర్తుంచుకోవాలి మళ్ళీ మళ్ళీ అనాలి మరి వీటితో పాటు ఒక గీతం కూడా చెప్పుకుందాం మరి మన పాఠంలో గీతం కూడా సామాన్యంగా ఉంటుంది కదా చూడండి ఏషః స్నేహాలుః తాతః నికటే నివసతి నను మాతా జ్యేష్ఠా పుత్రీ దీర్ఘతమా చూడండి పెద్దగా ఉంది అందుకని పెద్ద కూతురు అన్నమాట జ్యేష్ఠా పుత్రీ దీర్ఘతమా తస్యాః భగినీ మనోరమా కనిష్ట బాలా అంతే చ హస్తకుటుంబం మమ పశ్య హస్తద్వయేన ప్రణమామి ఆశీర్వాదం విందామి ఈ విధంగా ఒక గీతంతో కూడా మనము కొన్ని పదాలను అభ్యాసం చేయవచ్చు మరొకసారి చెప్తాను ఏషః హస్తకుటుంబః ఇది కుటుంబం అన్నమాట ఒక ఫ్యామిలీ అనుకోండి అప్పుడు ఏషః స్నేహాలుః తాతః ఇతడు తండ్రి నికటే నివసతి నను మాతా మరి తండ్రి తల్లి నికటే నివసతి దగ్గరగా ఉంటుంది
జ్యేష్ఠా పుత్రీ దీర్ఘతమా. వీరికి ముగ్గురు కూతుళ్ళు. మరి పెద్ద కూతురు పెద్దగా ఉంది కదా. జ్యేష్ఠా పుత్రీ దీర్ఘతమా తస్యాహ భగిని మనోరమా. ఈమె సోదరి అన్నమాట. భగిని అంటే సోదరి కదా. భగిని మనోరమ. మరి చిన్నది కనిష్ట బాల అంతే చ. కనిష్ట బాల అంతే చ హస్త కుటుంబం మమ పశ్య. ఇది ఈ హస్త కుటుంబము నాది చూడండి. హస్త కుటుంబం మమ పశ్య. హస్తద్వయేన రెండు చేతులతో ప్రణమామి ఆశీర్వాదం విందామి. ఈ విధంగా మనము పదాలను అభ్యాసం చేద్దాము. చక్కగా వాడుకలో ఉంచుదాము. తప్పక ప్రయత్నం చేస్తారని, తప్పక వీటిని మీ సంభాషణంలో వాడతారని భావిస్తున్నాను. ధన్యవాదः.